భద్రకల్మాత్ నమో నమో. శ్రీశైలంలో భక్తులు కొంతమంది ఒక స్త్రీ మాట్లాడుతుంది, అమ్మవారు ఒక అమ్మ, మేము శ్రీశైలం రావాలా వద్దా, మీ చేత కాకంటే గుడి తలుపులు మూసేసుకోండి ఎందుకని చెప్తారు. ఏమ్మా ఏదానికనగానో ఒక పద్ధతి ఉంటుందమ్మా, మనం పోయేది కూడా ఆలోచించుకోవాలా. ప్రతి ఒక్కరు అదే రోజు పట్టుకొని పోతే ఎక్కడి నుంచి ఇంతమంది లక్షల కోట్ల మందిని ఎవరు కంట్రోల్ చేయగలరు? మానవ మాతలు పోలీసులు రక్షణ ఉంది కాబట్టి ఈరోజు శాంతి పద్ధతులు అన్నీ ఉన్నాయి, ఆ మాత్రం భయపడుతున్నారు పోలీసులు లాంటి పని చెప్తే. మనం కూడా క్రమశిక్షణ అలవాటు చేసుకోవాలి. శివుడు అన్ని పరిచయం చేస్తుంటాడు, కర్మ రిటర్న్. మనము కోరికల కోసం శివుని చూసే పోతున్నాం కానీ ఏదో శివుని ఆలనపాలన చూసేందుకు పోవడంలే. కరోనా ఎందుకు హెచ్చరి చెప్పినాడు స్వామి, మీరు వస్తేనారా మాకు ఇబ్బంది పెడతారు, లేకపోతే ప్రశాంతంగా అర్చకుడితో పూజలు అందుకొని ప్రశాంతంగా ధ్యానంలో ఉంటారు దేవుళ్ళు. అన్ని దేవాలయాలు చూపించినాడు కదా. మీ కోరికల కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసము మీరు దేవుళ్ళ దగ్గర పోయి అందరూ ఒకే రోజు పోవాలా, ఒకే శివరాత్రి రోజే పోవాలా, అంటే ఈ దినమే పోవాలని పోయి క్రికెట్స్కుంటూ అపశృతులు దొరికితే దేవాలయాల మీద నిందలు వస్తాయి. ఈ నాస్తికులు రకరకాల వాళ్ళు నిందలు వేస్తారు, మీరు దానికి కారణమవుతారు. కొంతమంది మనుషులు మీకు ఒక పరీక్ష పెడతాడు శివుడు. ఇంతకుముందు పూర్వకాలంలోకి ఏమన్నా కొండలు గుట్టలు వాగులు వంకలు ఎక్కుకుంటే ఏమన్నా చెట్లు చీమలతో వచ్చినారా నడుచుకుంటా? ప్రస్తుతంగా దేవుడు అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాడు, అన్నీ ఉన్నాయి టైం ప్రకారము. కొద్దిగా ఓపిక స్థానము. మళ్ళీ ఈ 10 రోజులు రద్దీ ఉంటుంది. ఒక పక్క శివస్వాములు ఇడుములు ఇడిపించుకుంటుంటారు, మీరు మళ్ళీ మామూలు భక్తులు రద్దీ పెరుగుతుంటుంది. ఇన్ని 2 పక్కల సమతో చేయాలంటే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎంతవరకు చేస్తారు చెప్పు వాళ్ళు కూడా. మనం కూడా సహకరించాలా. మనం క్రమశిక్షణతో శివుడు అన్నీ చూస్తుంటాడు, మన శాస్త్రాలు, మన బుద్ధులు. నారదీశాడు చూడు, వీరభద్రుడు ఉండేది ఇక్కడ. ప్రసంగా అలవాటు చేసుకోండి, సహకరించండి. శివరాత్రి ముందే పోవాలని చెప్పినాడా శివయ్య? ముందు ఒక 10 రోజుల ముందు మొదలు పోండి, అందరు కుటుంబాలు కూడా కలిసి పోండి. శివరాత్రి రోజే దర్శనం చేసుకుంటే నీకు వరాలు ఇస్తాను శివయ్య చెప్పినాడు. నీలో ఉండే క్రమశిక్షణ, నువ్వు ఉండే బుద్ధి బట్టి నీలోనే శివుడు వస్తాడు. ఫస్ట్ శరీరాన్ని శుద్ధి చేసుకో. శరీరాన్ని శుద్ధి చేసుకుంటే ఎప్పుడు నీలోనే ఉంటాడు శివుడు. నువ్వు దేవాలయం పోయి మొక్కే అవసరంలే, నీలోనే, నీ ఆత్మలోనే కలిసిపోతాడు. నువ్వు ఉండే బుద్ధులు బట్టి ఉంటుంది. అంతేకాని శివుని దగ్గర ఆ రోజే దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది, ఇవన్నీ వదిలేయండి. అసంగా దేవాలయాలు మనకి మనశ్శాంతి కోసము, మన బాధ చెప్పుకునే కోసము, ఎవరితో తీరుకున్న బాధలు ఆ దేవునితో పోయి చెప్పుకుంటాం కాబట్టి ఆ బాధ తీర్చేది ఆయన మీద నమ్మకం పెట్టి తిరుపతికి కానీ, శ్రీ లక్ష్మీనరసింహ ఊరుకుందన స్వామి వారికి కానీ, మంత్రాలయం రాఘవేంద్ర స్వామికి కానీ, శ్రీశైలం మల్లికార్జున స్వామి వారికి కానీ, అహోబిలం లక్ష్మీనరసింహ స్వామి వారికి కానీ, ఇవన్నీ దేవాలయాలకు పోయి మనం ఎందుకు మన బాధలు చెప్పుకొని ఈరోజు వాళ్ళే ధైర్యం మనకి. ఈరోజు సృష్టి నడిపించేది వాళ్ళే. అన్ని రూపాల్లో, రూపం ఒకటే అయినా ఏ ప్రాంతంలో ఆ ప్రాంతం రూపాలతో కనిపిస్తూ మన కోరికలు తీరుస్తూ కలియుగంలో మనల్ని బాగా చూసుకుంటున్నారు కాబట్టి మనం వెలుగుతున్నాం, మన వంశాలు వెలుగుతున్నాయి. కానీ మనిషి ఏమవుతున్నాడు? మనిషి దేవుళ్ళని శాసిస్తున్నాడు. నువ్వు ఇట్లా ఉండి ఇన్ని రోజులు మాలేసావు, తర్వాత మా ఇష్టం అట్లా ఆడుకుంటాం. ఇందుకు వరాలు